ప్రోటోకాల్ పక్కన పెట్టి వీర జవాన్ తల్లిని ఓదార్చిన రాష్ట్రపతి అయినా ఆమె కూడా ఓ తల్లి కదా. మేడం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు చూపించిన ఈ మానవీయ స్పందనకు దేశం అంతా కూడా సెల్యూట్ కొడుతోంది. స్టోరీ ఏంటంటే, దేశం కోసం ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందిన సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్ కు మరణాంతరం కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. అయితే రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరమనీ 2026 లో ఆ వీర జవాన్ తరపున అవార్డు అందుకునేందుకు ఆయన తల్లి వేదికపైకి వచ్చారు. కానీ కుమారుడు పేరు వినగానే ఆ కన్న తల్లి ప్రేమ తట్టుకోలేక కొడుకు జ్ఞాపకాలతో స్టేజ్ మీదే కన్నీరు మున్నెరై ఏడవటం మొదలుపెట్టింది. అయితే ఆ తల్లి కన్నీళ్లు అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా కదిలించాయి. అప్పుడు అక్కడ జరిగిన అసలైన ఒక అద్భుతం ఏంటంటే, ఆ దయనీయ దృశ్యాన్ని గమనించిన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రోటోకాల్ ను సైతం పక్కన పెట్టి వెంటనే ముందుకు వచ్చి ఆ వీర జవాన్ తల్లి చేతులను పట్టుకుని ఓదార్చారు. ఒక తల్లిగా కుమారుడిని కోల్పోయిన మరో తల్లి బాధను తన హృదయంతో అర్థం చేసుకొని ఆమెను హత్తుకొని ధైర్యం చెప్పారు. అయితే ఈ భావోద్వేగ దృశ్యం చూసి అక్కడ కూర్చున్న సైనికాధికారులు, కేంద్ర మంత్రులు కూడా కళ్ళల్లో వాళ్ళంతా కూడా నీళ్లు తిప్పుకున్నారు. వీర జవాన్ త్యాగానికి దేశం మొత్తం వందనం చేస్తుంటే ఆ తల్లి బాధను ఓదార్చిన రాష్ట్రపతి అమ్మతనం గ్రేట్ కదా.